ఈ సినిమా చేయటం మీకు ఎలాంటి ఫీలింగ్ వచ్చింది? యాక్చువల్లీ ఇది హిస్టారిక్ సినిమా కాబట్టి చాలా కొత్తగా ఉంది. సో, అందులో సాంగ్స్ కూడా కొత్తగా ఉన్నాయి. సార్ లుక్ కొత్తగా ఉంది. సార్ స్టైల్ కొత్తగా ఉంది. అన్నీ కొత్తగా ఉంటాయి. అంటే మామూలు రెగ్యులర్ కమర్షియల్ సినిమాకి, ఈ సినిమాకి చాలా వేరియేషన్ ఉంటుంది. డాన్స్‌లో కానీ, ఫైట్స్‌లో కానీ. ఆయన బేసిక్‌గా ఫైట్స్ బాగా చేయగలరు. డాన్స్ కూడా ఇదిగా చేయగలరు. మీరు ఎలాంటి ప్రిపరేషన్ చేశారు దానికి? దీనికి తగ్గట్టుగా చేసాం. ఈ సినిమాకి ఎలా చేయాలో అలాగే చేసాం. ఇది కూడా కమర్షియలే. నాట్ జోక్ కాదు ఇది. ఇది పెద్ద కమర్షియల్ యాక్చువల్‌గా. హ్మ్. సో, దీంట్లో చూడండి పోస్టర్ ఎలా ఉంది. అంటే ఆయనలో మీరు గమనించిన తేడా ఏంటి? అంటే ఒక 5 సంవత్సరాల నుంచి సినిమాలు లేకుండా ఉన్నారు. ఇప్పుడు ఈ సినిమాల మీద సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడు యాక్టింగ్ పరంగా గానీ, మీరు ఆయనలో గమనించిన తేడా ఏంటి? ఏం లేదు, నాకైతే అట్లనే ఉంది. ఆ సేమ్ ఎనర్జీ, సేమ్ స్టైల్, సేమ్ స్వాగ్ అన్నీ ఉన్నాయి అట్లనే. ఇక్కడికొస్తే జరిగిపోద్ది సెట్‌లో కానీ ఎంటర్ అయితేనే ఆ సెట్ అట్లా మెరిసిపోతుంటది. సో, ఆ పవర్ వచ్చేస్తది. ఆ పవర్ ఎక్కడ సెట్‌లోకి వచ్చిందంటే అంతే ఇగ మారిపోతాడు అంతే. ఆ మ్యాజిక్ జరుగుతది. ఒక్కో సాంగ్‌కి ఎన్ని సాంగులు మీరు చేశారు? 2 సాంగ్స్ చేశాను. ఎన్ని రోజులు దానికి? ఫస్ట్ సాంగ్ ఏమో 6 డేస్ చేసినట్టున్నాం. సెకండ్ సాంగ్ 2, 3 డేస్ చేసాం అంతే. మొత్తం టోటల్‌గా అంటే సెట్‌లో చేశారా? మనకు సెట్లే, అన్ని సెట్లే, అన్ని సెట్స్. ఇంకా ఆయన్ని కొత్తగా మీరు చూపించాలంటే ఒక కమర్షియల్ సినిమాలో మీరు ఎలా డాన్స్ పరంగా డెఫినెట్‌గా. చూపించగలరు? అంటే కమర్షియల్ సినిమాని కాదు, సినిమా కథ ఎంచుకునే విధానాన్ని బట్టి మేము వెళ్తూ ఉంటాం. డైరెక్టర్ గారు చెప్పిన విధానం బట్టి, పవన్ సార్ ఇచ్చిన కాన్సెప్ట్ని బట్టి మేము వెళ్తూ ఉంటాం. దాన్ని బట్టే వస్తాయి సాంగ్స్. స్పెషల్ థ్యాంక్స్ టు పవర్ స్టార్ గారికి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సార్కి. జై హింద్.